లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. విశాఖలో డ్రగ్స్ దందా చాప కింద నీరులా సాగుతోంది. మొన్నటి వరకు గంజాయి గుప్పుమంటే ఇప్పుడు డ్రగ్స్ కిక్ నశాలానికి ఎక్కుతోంది. ఇంతకీ స్మార్ట్ సిటీలో డ్రగ్స్ కల్చర్ వెనుక కీ రోల్ ఎవరిది? విశాఖ నగరాన్ని మత్తు ముఠాలు కమ్మేశాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గోవా, చెన్నై నుంచి పెడ్లర్లు ఇక్కడికొచ్చి మకాం వేశారు. అన్ని మార్గాల్లోనూ మత్తు పదార్థాలను ఇక్కడ దించుతున్నారు. కొకైన్, హెరాయిన్, సింథటిక్ డ్రగ్స్, లిక్విడ్, డ్రై గాంజా ఇలా అన్ని వెరైటీలు సప్లై చేస్తున్నారు. విద్యార్థులు, సాఫ్ట్వేర్, ఐటీ ఉద్యోగులనే టార్గెట్ చేస్తున్నాయి ముఠాలు. ఇటు మైనర్లు కూడా మత్తుకు బానిసలై నేరాలకు పాల్పడుతున్నారు. వైజాగ్లో మొన్నటిదాకా గంజాయి గుట్టలు గుట్టలుగా గుప్పుమంటే ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ మార్కెట్లో దొరికే కొకైన్ సైతం అందుబాటులోకి వచ్చింది. ఈ మధ్యకాలంలో ఎప్పుడు దొరకని మోతాదులో కొకైన్ ఒక్క రాత్రిలో విశాఖలో పట్టుబడింది. ఢిల్లీ నుంచి విమానం ద్వారా డ్రగ్స్ రవాణా జరుగుతోందన్న సమాచారంతో సీక్రెట్ ఆపరేషన్ షురూ చేశారు పోలీసులు. ముఠా కదలికలపై నిఘా పెట్టారు. అర్ధరాత్రి సమయంలో డ్రగ్స్ అమ్ముతున్న ముఠాను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇద్దరిని రిమాండ్కు తరలించారు. ఇటీవలే విశాఖలో డ్రగ్స్ పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇప్పుడు కొకైన్ దొరికింది. ఈ దందాలో కృష్ణ చైతన్య అనే డాక్టర్ కూడా ఉన్నట్లు తేలింది. ఇప్పటి వరకు 5 దొరకగా రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మత్తు తలకెక్కిన ఖద్దరుబాబుల్ని బయటకు లాగితే విశాఖ సెంటర్ను డ్రగ్స్ కేసు ఖచ్చితంగా షేక్ చేస్తుంది.